హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు గారెలని ఈజీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి 1/2 kg బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 3-4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 7-8 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసిన తర్వాత పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్ గానే ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు గారెలు చేయడానికి ఒక క్లాత్ ని తీసుకొని పరిచి అందులో మనం చేసుకున్న గారెలని వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కి ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెం ఈక్వల్ గా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో గారెలు చేస్తున్నాను కాబట్టి పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే పిండిలో నుంచి కొంచెం పిండిని తీసి బాల్స్ లాగా చేసి మిగతా పిండిని కవర్ చేసి గారెల్లాగా చేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని బాల్స్ లాగా చేసుకొని గారెల్లాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత వీటిని గారెల్లాగా చేసుకోవాలి. వీటిని 2 విధాలుగా చేసుకోవచ్చు. ముందుగా పూరీ మిషన్ లో ఒక పాలిథిన్ కవర్ ని పెట్టి 2 సైడ్స్ కి ఆయిల్ ని అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని పెట్టి కవర్ క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రౌండ్ గా గారెలు రెడీ అవుతాయి. ఈ గారెలని ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత కవర్ లో నుండి తీసి క్లాత్ పైన వేసి పెట్టుకోవాలి. ఇలాగే ఈ ప్రాసెస్ లో అన్ని గారెలు చేసుకోవాలి. చేసిన తర్వాత క్లాత్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర పూరి చేసే మిషన్ లేకుంటే ముందుగా పాలిథిన్ కవర్ కి ఆయిల్ ని అప్లై చేసి పిండి ముద్దని పెట్టి ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పల్చగా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా కూడా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ చేసుకొని ఒక క్లాత్ లో వేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని గారెలని చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెలని ఒక్కొక్కటి ఆయిల్ లో వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా క్లాత్ లో నుండి గారెను తీసుకొని ఆయిల్ లో డ్రాప్ చేసుకోవాలి. మన కడాయిలో ఎన్ని పడితే అన్ని గారెలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ కి గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్ కి టర్న్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇలానే ఈ ప్రాసెస్ లో అన్ని గారెలని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ గారెలు రెడీ. ఇలా ఈ ప్రాసెస్ లో గారెలు ట్రై చేసి చూడండి. చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.